అడ్రా రోడ్డు తీసి కొట్టారా, బన్నీ ఓడి తీసి కొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. 9 నెలలు జైలు జీవితం వర్మజీ, 22 కేసులు, 3 రోజులు కుక్కను కొట్టాడు కొట్టి 3rd డిగ్రీ. వీడిని తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ. ఒక ఉన్నతాధికారులే వీడియో కాల్ రికార్డ్ చేయమని పెట్టమని చెప్పారు. తప్పని పరిస్థితి. వాళ్ళు కూడా చాలా బాధపడతానే చాలా మానవికంగా చేశారు. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. కేఎస్ ప్రసాద్ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను ఆయన గురించి 1-2 సార్లు నేను ఆయన మీద కోపడిన మాట వాస్తవం. ఆయన సపరేట్ అపాలజీస్ ప్రసాద్ అన్న అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా ఉన్నా. ఎందుకు? నేను 9 నెలలు జైల్లో ఉండి చిత్రహింసలు అనుభవించి చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చీఫ్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ. కానీ ఆయన మరి నన్ను ఎందుకు ఇట్లా నన్ను అంటే అది చిత్రహింసలు అంటే ఏంటి? 3 రోజులు స్టేషన్ లోనా, పోలీస్ స్టేషన్ లోనా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆదివర్మ గారు మమ్మల్ని అడ్రా రోడ్డు తీసి కొట్టారా, బన్నీ ఓడి తీసి కొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? అడ్రా రోడ్డు తీసి కొట్టారా, బన్నీ ఓడి తీసి కొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? ఓకే, అంత దారుణం చేశారా? చెప్తా, వింటారా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మీరు వింటానంటే చెప్తాను. అసలు ఏం జరిగింది తెలియాలి కదా. అసలు ఈ రకంగా ఎలా చేస్తారో చేయకూడదు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి చేయకూడదు. దాని మీద ఎస్సీ కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నాను, సుప్రీం కోర్టులో పెట్టేస్తున్నాము. మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చుట్టుకుంటుంది, అది గట్టి చుట్టుకుంటుంది. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రేపు మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, రండి. ఏ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? భయానకం వర్మ గారు. 3 రోజులు అందరూ స్టేషన్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పర్సనల్ టీం వస్తుంది, మొత్తం అందరు కోఆర్డినేషన్ లో చిత్ర ఆ టీం, ఆ ఐజీ 2 కాళ్ళు చీల్చేసి చేతులు 2 పైకి లాగేసి ఒక పిల్లర్కి ఆనిచ్చి 2 కాళ్ళు పంగజీల్చేస్తారు. నరకం. అటు చూడు బే, అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ అలాంటి వాడికి అప్పు చెప్పాలా? దేనికి? నడవలేకపోయినా తెలుసా నేను. మోసుకుంటున్నారు నన్ను జైల్లో, గేట్ కాడ నుంచి నన్ను మోసుకుంటూ పోయినారు నా బ్యారక్కి, స్నేహ బ్యారక్కి. చేయొచ్చు, పోలీస్ కేసులు పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రకంగా మనుషులు చంపడానికి చూడకూడదు. కూటమి ప్రభుత్వం అనేది నన్ను చంపడానికి చూసింది. నిజమా? అరే అంతకంటే ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగబట్టి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు.
చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదు, ఆయనకు కూడా ఏం తెలియదు. తెలీదండి. అంటే ఇన్ని బాధలు పడింది ఎవరి కోసం అండి? 9 నెలలు జైల్లో ఉంది ఎవరి కోసం? పిల్లల్ని వదిలేసి హింసలు అనుభవించింది ఎవరి కోసం? జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. కొన్ని రోజులు నో బ్రేక్ఫాస్ట్, నో టీ, ఒక్క పూట భోజనం నాకు జైల్లో, ఒక్క పూటే. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పెడితే 33 కేజీలు వేటింది తగ్గుతా, నేను బ్రహ్మాండం తినేవాడిని కదా. బలవంతంగా జైలు బయటికి చూశారు, కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. అంటే చిత్ర హింసలు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నా 2 చేతులకి హ్యాండ్ కఫ్స్ చేసి ఇట్లాగే ఉన్నానండి కర్నూలు వెళ్ళేంత వరకు. ఇంతే, ఇలా పడుకుంది. ఈ 2 చేతులు ఇలా స్టక్ అయిపోయినాయి. పిల్లాన్ని చంపేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా సీరియస్ గా చెప్పిన మాట ఏంటంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ వాయిస్ కానీ, ప్రెస్ నోట్లు కానీ, సాక్షి పేపర్ లో కానీ, మీడియాలో కానీ రావడానికి వీల్లేదు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. దెబ్బ అదర్స్ కదా.